హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు స్పెషల్ సింపుల్ రెసిపీ టమాటో రసం. నేను చెప్పిన తీరులో చేశారనుకోండి, అన్నంలో కదండి గ్లాసులతో తాగేలాగా అంత రుచిగా వస్తుంది. ఈ రసం పెట్టిన రోజైతే 4 ముద్దలు అన్నం ఎక్కువే తింటారండి. కానీ కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఉన్నాయి. లాస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. గుప్పుడు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 20 మిరియాలు, 7-8 మెంతులు, 3-4 ఎండుమిరపకాయలు. ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుని పర్లేదు. ఇవి చక్కగా మిక్సీ జార్లో వేసేసి, పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కచ్చాబచ్చాగా వేసేసుకొని ఇది నేను కనీసం 4-5 సార్లు వచ్చేటట్టు ఈ పొడి చేసుకుంటున్నానండి. ఎక్కువ టైం వచ్చేటట్టు చేసుకుంటే స్మెల్ పోతుంది, అందుకని అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అయితే మన మిక్సీ జార్లో కొంచెం అయితే పడదు కాబట్టి నేను 4-5 సార్లు వచ్చేటట్టు ఈ పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి రసం క్షణాల్లో అయిపోతుందండి. ఇదండి రసం పొడి, మా ఇంటి రసం పొడి. 4 నాటు టమోటాలను తీసుకొని చక్కగా కట్ చేసేసి అందులో కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసి గట్టిగా పిసుకండి, తొక్కలు ఊడొచ్చేంత వరకు, దాంట్లో రసం అంతా బయటకు వచ్చేంత వరకు. అలా చేస్తేనే బాగుంటుందండి. మిక్సీ జార్లో ఎట్టి పరిస్థితుల్లో వేయద్దండి. ఇట్లా మన చేత్తో పిసికితేనే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసేసి చక్కగా పిసికేసేసి, దాంట్లో పైన తొక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, అవి వచ్చినాయన్నీ తీసి చాలా వరకు తీసి పక్కన పెట్టుకొని, పూర్తిగా మాత్రం తీవాకండి, అట్లా తీసి దీంట్లో సరిపోయినంత, మనం ఘాటు కావాలి కదా, అందుకని 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసేద్దాము. అలానే రాళ్ళప్పు మాత్రమే వేయండి, రాళ్ళప్పు వేస్తేనే మన పులుసులకి టేస్ట్ ఉంటుంది. సరిపోయినంత వేసేసి నా స్పెషల్ రసం పొడి 1.5 స్పూన్ వేసేసి ఒకసారి సాల్ట్ చూసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందులో చింతపండు అవసరమైతేనే, అంటే నాటు టమోటాలు అయితే చింతపండు అవసరం లేదు, కావాలనుకుంటే కొంచెం చిన్న గోలి అంత చింతపండు రసాన్ని వేసేసి 2 వెల్లుల్లి రబ్బలు దంచేసేసి వేసామనుకోండి, సూపర్గా ఉంటుంది మన రసం. అట్లా పక్కన పెట్టేసి తాలింపుకి వెళ్ళిపోతుంది. 2 స్పూన్ నూనె వేసేసి 1 స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం పించ్ పసుపు, ఒక 2-3 ఘాటైన ఎండుమిరపకాయలు తొడలతో సహా వేసేయండి. కరివేపాకు వేసేసి చక్కగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకునే పులుసుని, అంటే టమోటా పులుసు వేసి దాంట్లో వేసి ఒకే ఒక పొంగండి, జస్ట్ అట్లా నురుగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసి మూత పెట్టాలి. మూత పెడితే దాని స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. అదొకటి చక్కగా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఘాటైన పులుపైన ఎంతో రుచిగా ఉండే మన టమోటా రెసిపీ క్షణాల్లో రెడీ అయిపోయింది కదా. నేను చెప్పే కొలతతో ఒక్కసారి చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతోటి మీ ముందుంటా.